జూన్ నెల 30వ తేదీ 2024 సంవత్సరం నుంచి జూలై 6వ తేదీ వరకు ఈ వారంలో జరిగేటటువంటి 12 రాశుల వారికి జరిగేటటువంటి వార ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు రాశి ఫలాలు చెబుతున్నాను. ముందుగా ఇవన్నీ కూడా ఈ వార ఫలాలన్నీ కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి రాశులు ఇవి. కాబట్టి ఈ కొన్ని రాశుల వారికి మంచిగా ఉంటే కొన్ని రాశుల వారికి మనకి మంచిగా ఉండవన్నమాట. ఇప్పుడు ఈ 12 రాశులకి కూడా ఈ యొక్క గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో ముందు మనం చెప్పుకుందాం. మనకి కుజుడు చక్కగా కుజ గురులిద్దరూ కూడా మనకి వృషభ రాశిలోకి రావడం, ఆ తర్వాత రవి శుక్రులిద్దరూ కూడా మనకి కర్కాటక రాశిలో, బుధుడు మరి సింహరాశిలో, కన్యా రాశిలో, కేతువు మరి రాహు మీనరాశిలో, శని కుంభరాశిలో వక్రించున్నాడు. కాబట్టి ఈ యొక్క శని వక్రించడం వల్ల ఏ రాశులకు మనకి కలిసి వస్తుంది, మరి ఏలినాటి శనికి ఏ రాశులకు ఉంది, ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. సింహరాశి, ఈ సింహరాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహము, అష్టమంలో రాహువు, మరి ఈ ధనస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావాల వలన మీరు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా తీరిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. భార్యాభర్తల మధ్య కొట్లాట్లు, ఇవి మిస్అండర్స్టాండింగ్స్, ఇలాంటివన్నీ కూడా ఉన్నటువంటి వాళ్ళన్నీ కూడా కోల్పోవడానికి అవకాశాలు ఉంటాయి. చక్కగా గొడవలన్నీ కూడా సమసిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అయితే కోర్టుల్లో ఆల్రెడీ కొట్లాట్లు జరుగుతున్నటువంటి సింహరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు చక్కగా ఒక దారికి మీకు ఇవన్నీ కూడా రావడం జరుగుతుందన్నమాట. మరి కొత్త వాళ్ళు మీకు పరిచయం అవడం, సింహరాశి వాళ్ళకి వాళ్ళ వల్ల వాళ్ళ సలహాల వల్ల నష్టపోవడము అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించుకొని అటువంటి వాళ్ళు వచ్చిన వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా రాంగ్గా ఉన్నారా చూసుకొని మీరు స్నేహాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ ధన సంపాదన విషయంలో దగ్గరకు వచ్చేసరికి మీకు సడన్గా మీకు గ్రోత్ అనేటటువంటిది ఉంటుంది. ఊహించని విధంగా మీకు మీ తల్లిదండ్రుల తరపు బంధువులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ యొక్క మరణం వలన మీకు ఆస్తి కలిసి వచ్చేటటువంటి అవకాశాలు మీకు ఈ సింహరాశి వాళ్ళకు ఉన్నాయి. అలాగే లీజుకి తీసుకొని మీరు నడుపుతున్నటువంటి హాస్పిటల్ అవనియండి, వ్యాపార సంస్థలు అవనియండి, ఏవైతే ఉన్నాయో అటువంటివన్నీ కూడా మీకు చక్కగా ఎక్స్టెన్షన్ ఉంటుంది. కాస్త మెంటల్ టెన్షన్ ఉన్నప్పటికీ పనుల ఒత్తిడి వల్ల అటువంటి లీజు తీసుకున్నటువంటి ఇచ్చినటువంటి ఓనర్స్ వల్ల మళ్ళీ యూటర్న్ తీసుకుని వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా మీరు అంతా కూడా వర్రీ కావాల్సినటువంటి అవసరం లేదు. మీరు వాటిని కోర్టులో వేసి ఆల్రెడీ నడుపుతున్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేటటువంటి అవకాశాలు ఈ వారంలో మీకున్నాయి. వాళ్ళు శత్రువులు మీకు మిత్రులుగా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక పరిహారాలు వచ్చేసరికి అష్టమ రాహు గ్రహ ప్రభావం వలన మానసిక అశాంతి ఉంటుంది. కాబట్టి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు కరెక్ట్గా ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే మనకి బగళాముఖి అమ్మవారి యొక్క సాధన చేయండి. మనకి బగళాముఖి అమ్మవారి కుంకుమార్చన చేసుకోవడం ద్వారా మీకు ఈ యొక్క దోషం అనేటటువంటిది మీకు పోవడం జరుగుతుంది.